హెచ్డి కేబుల్ న్యూస్ కి స్వాగతం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ మరియు కేడీసీసీ బ్యాంక్ తదితర కార్యాలయాల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, దుక్కు సాయిరాం గౌడ్, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి నిన్నటిదాకా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణరావు అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి మన క్యాండిడేట్ ఆయనేను, మనం సపోర్ట్ చేద్దామన్నాడు. రంగు బయటపడింది, ఇప్పుడు ముసుగు బయటకు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల కాలంలో నాకు ఆశ్చర్యంగా ఉంది, టీచర్ కమ్యూనిటీ అనే దాన్ని ఎంత ఘోరంగా అవమానపరిచాడో మనందరికీ తెలిసిన విషయమే. యూటీఎఫ్ అభ్యర్థి అని చెప్పుకొచ్చారు ఎన్నడదాకా. ఇవాళ యూటీఎఫ్ చెందినటువంటి టీచర్లు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి బాధలు, అరెస్టులు, మరి అదేవిధంగా బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడతాం టీచర్లని, పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర, అదేవిధంగా సినిమా హాల్ దగ్గర, లైన్ల దగ్గర, అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయమని ఆదేశాలు. అదేమనంటే కొట్టి లోనయటం, పోలీసులతో అరెస్టు చేయించడం, ఇన్ని రకాలుగా పెట్టి ఏనాడు ఫస్ట్ తారీఖున జీతం వాళ్ళకి ఇచ్చిన పాపాన బోలో. కనీసం అటువంటి వ్యక్తుల్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పట్టభద్రులు అందరూ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీకోసం మీ సమస్యల మీద ఏనాడైనా వైసీపీ ప్రభుత్వంలో కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడారా? ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ రకరకాల సమస్యలు, మేధావులు రోడ్ల మీదకి వచ్చి రోడ్డెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీగా ఉండి ఒక జగన్మోహన్ రెడ్డి తొత్తులా వ్యవహరించాడు తప్పితే శాసన మండలిలో మేధావుల సమస్యలపై ఎప్పుడూ కూడా మాట్లాడినది మనం ఏనాడు కూడా మీడియా ముట్టంగా కానీ పత్రికా ముట్టంగా కానీ ఎక్కడా కూడా చూడలేదు. ఇవాళ ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మచిలీపట్నంలో మరి పెద్ద ఎత్తున గోపీచంద్ గారు కానివ్వండి, సామిరెడ్డి గారు కానివ్వండి, మా పరిశీలన లుక్క సాయిరాం ప్రసాద్ గౌడ్ గారు కానివ్వండి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అందరం కూడా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమందరం కూడా మంత్రి రవీంద్ర గారి నాయకత్వంలో కృషి చేస్తున్నాం. కాబట్టి మేధావులు అందరూ కూడా కేఎస్ లక్ష్మణరావు గారిని తరిమి కొట్టి కలిసినప్పుడు వారంతా కూడా చాలా సంతోషంగా ఖచ్చితంగా మేము ఆలపాటి రాజా గారికి ఓటేస్తామని చెప్పి ఏకోన్ముఖంగా దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆలపాటి రాజా గారు మరి ఆయన ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంతకుముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది. ఎంతో మంచి వ్యక్తి, పెద్దలు చెప్పినట్లుగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, టీచర్ సమస్యలు కానీ, అందరి సమస్యలు తీర్చేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. పట్టుదలగా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి వారి సమస్యల పరిష్కార దిశలో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇటు చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, మరియు ఆయన ఏ సమస్యలని ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ అన్ని సమస్యలు తీర్చి మన యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ఒక ముందుకు నడిపించే దాంట్లో భాగంగా విజన్ 2020 దాంట్లో భాగంగా వీరు కూడా మరి మన యొక్క సమస్యలను తీర్చే దాంట్లో అవకాశం ఉంటుందని చెప్పి మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఖచ్చితంగా. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన అతిక్రమణల తొలగింపుని మున్సిపల్ అధికారులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నగరంలో యథేచ్ఛగా విస్తరించిన అతిక్రమణల తొలగింపుని మున్సిపల్ అధికారులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారితో పాటు అనేక రహదారుల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపు పర్వానికి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెరలిపారు. మున్సిపల్ స్థలాలు, రోడ్లు, డ్రైన్లు ఆక్రమించుకొని నగరంలో ఎడ్చేసిన ఆక్రమిత స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించడం వల్ల నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, ఈ క్రమంలో 2-3 వారాలలో అతిక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని బాపిరాజు తెలిపారు. తాజాగా మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలని ఆక్రమిత దుకాణాలను తొలగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అఖండ విజయం చేకూర్చాలని రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అఖండ విజయం చేకూర్చాలని రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు పిలుపునిచ్చారు. మిత్రమండలి నాయకులు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, వన్నెంరెడ్డి సుబ్బారావు, మిరియాల రాము, లంకిశెట్టి నీరజ తదితరులు నగరంలో పలు స్కూళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. మిత్రమండలి కృష్ణా జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ గారు, శ్రీమతి లంకిశెట్టి నీరజ గారి కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మరి గవర్నమెంట్ స్కూలుకు సంబంధించిన 44వ డివిజన్లో ఈ యొక్క పార్కులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ నందు దాదాపు 25 మంది టీచర్స్ ఉండటం జరిగింది. ఆ టీచర్లకి మేము ఒక మెమోరాండం ఇవ్వటం, ఒక మరి ప్రచార పాంప్లెట్ని ఇచ్చి మా యొక్క కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మేజర్తో గెలిపించాల్సిందిగా మా యొక్క రాధారంగ మిత్రమండలి తరపున మేము ప్రచారంలో భాగంగా గత వారం రోజుల నుంచి మేము అన్ని చోట్ల వార్డులుగా ఇంటింటికి అన్ని స్కూళ్ళకి మేము తిరుగుతున్నాము. అలాగే మా యొక్క జనసేన రాష్ట్ర పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మరి మంత్రివర్యులు ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేపట్టాము. అలాగే మచిలీపట్నం మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు వల్లంనేని బాలశౌర్య గారి సూచనల ప్రకారంగా మేము అన్ని చోట్ల కూడా రాధారంగ మిత్రులను నడుం బిగించి ఎక్కడైతే మిత్రమండలి ఆధ్వర్యంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా పార్కు నందున్న గర్ల్స్ హై స్కూల్ నందు, ఉస్మాబాద్ గర్ల్స్ హై స్కూల్ నందు మేమందరం కూడా ఈ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఈ ప్రచార పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ ఏంటంటే మేము ఈ కూటమి అభ్యర్థిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మంచి చదువుకున్న వ్యక్తి, అంతకుముందు ఎమ్మెల్యే మంత్రి చేశారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇట్లా ఎంప్లాయీస్ అందరికీ కూడా పెండింగ్లో ఉన్న డిఏలని కానీ పిఆర్సీలని కానీ అన్ని లైవ్లోకి వస్తాయి. అంతేకాకుండా వాళ్ళకి ఉన్న సమస్యలు, చాలా సమస్యలు ఉద్యోగస్తులకి, ఆ సమస్యలన్నీ కూడా పోవాలంటే కూడా ఈ రాజేంద్ర ప్రసాద్ గారు గెలిస్తే చంద్రబాబు సహకారంతో నిలబడ్డారు కాబట్టి ఆయన చంద్రబాబు గారు చెప్పి ఒప్పించి ఆ ప్రజలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ కావాల్సినవన్నీ కూడా చేయడానికి కుదురుతుందని తెలియజేస్తున్నాము. కూటమి అభ్యర్థిని గెలిపించడం చాలా అవసరం అండి ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి బలపరిచిన వ్యక్తి ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని ఆయన లాయర్ కూడా, మన లాయర్స్ అందరూ, మన ఎంప్లాయీస్ అందరూ, చదువుకున్న వ్యక్తులందరూ కూడా, పట్టభద్రులైన వ్యక్తులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి గెలిపిస్తే మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకున్నట్టు అవుతుందన్నమాట. అందరు పిల్లలు కూడా, చిన్న ఉన్న పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పండి. అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మేము రాధారంగ మిత్రమండలి తరఫున తిరుగుతూ ఉన్నాము. టీచర్లందరికీ కూడా, ఎడ్యుకేటెడ్ టీచర్లందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వేసి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా ఈ యొక్క రాధారంగ మిత్రమండలి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ తప్పనిసరిగా, మనం అన్నీ అనుభవించాం. గత 5 ఏళ్లలో ఎవరికి జీతాల వల్ల, పెన్షన్ల వల్ల నానా బాధలు పెట్టినటువంటి పరిస్థితి మనం అనుభవించాము. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులో పట్టిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ నాయకత్వంలో ఇవాళ పరుగులు పెడుతున్నది. అదేవిధంగా టీచర్ల సమస్యలన్నిటికీ కూడా మేము కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఆయనకి ఆలపాటి రాజా గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు మహాశివరాత్రి సందర్భంగా మచిలీపట్నం పరిసర ప్రాంత శైవ క్షేత్రాల వద్ద విస్తృత ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మచిలీపట్నం పరిసర ప్రాంత శైవ క్షేత్రాల వద్ద విస్తృత ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా మచిలీపట్నంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే నాగులేరు కాలువ వద్ద ఐలూరు, ఎడ్లపాడు, పెద్దకళ్లేపల్లి, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరిషత్ నాయకులు రాజశేఖర్, శ్రీకాంత్, తూలిపాడి శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, కోనపిరెడ్డి సుబ్బారావులు కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మచిలీపట్నంలోని అధికారుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, మన మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో ఘాట్ల ద్వారా భక్తులు ఈ పుణ్యస్థానాలు ఆచరించి శివాలయంకి వెళ్ళి మహాశివరాత్రిని ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి మరి శానిటరీ వారికి
మేము విశ్వ హిందూ పరిషత్ తరపున మేము ఒక విన్నవించుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా ఘాట్ల దగ్గర స్నానాలకి తగ ఏర్పాట్లు చేయాలని, మరియు రవాణా వ్యవస్థ భక్తులందరూ కూడా ఆ ఘాట్లకి వెళ్ళి తదితర శివాలయాలకి ప్రముఖమైనటువంటి శివాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా వాళ్ళందరికీ తగు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరపున వీళ్ళందరికీ అధికారులకి అభ్యర్థించడం జరిగింది. మరియు మా గౌరవ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బోరగడ్డ శ్రీనాథ్ గారు కూడా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయమై భక్తులకి తగు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మేము మచిలీపట్నం కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కూడా మా విషయం జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందూ బంధువుల సౌకర్యార్థము మా విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా అధ్యక్షులు బోరగడ్డ శ్రీనాథ్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్ గారికి ఒక వినతిపత్రం మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అందులో ముఖ్యంగా పెదకళ్ళేపల్లి, కూచిపూడి, శ్రీకాకుళం, ఐలూరు గ్రామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, స్నానాల దగ్గర మహిళలకు సరైన ఏర్పాట్లు చేయాలని, మరియు ఇతర కార్యక్రమాలు మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోనూ రాష్ట్రంలోనూ కూడా భక్తులందరికీ కూడా, హిందూ భక్తులందరికీ కూడా ఘాట్లలో స్నానాలు చేయడానికి కానీ, శివాలయాలకు వెళ్ళడానికి కానీ తగు ఏర్పాట్లు చేయవలసిందిగా మరి కృష్ణా జిల్లా అధ్యక్షులైనటువంటి బోరగడ్డ శ్రీనాథ్ గారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కూడా వారు లెటర్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో అధికారులకు మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, రాబోయే రోజుల్లో 20వ తారీఖున భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది కానీ, శానిటేషన్లు కానీ, స్నానాలు చేయడానికి ఘాట్లు అవి కూడా శుభ్రపరచడం కానీ, ఆ విధంగా బస్సుల్లో సౌకర్యాలు ఏదైతే శివాలయాలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు కానీ ముందుగానే తయారు చేసి ఇబ్బంది లేకుండా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం కూడా కలిగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. ఆ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా స్పందించి భక్తుల యొక్క ఇబ్బంది. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి వేసి కూటమి గెలిపించాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి కూటమి గెలిపించాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ కోరారు. జనసేన ఇన్ఛార్జి మరియు పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అపార అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులు, పట్టభద్రులు నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. పట్టభద్రుల ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, డివిజన్ ఇన్ఛార్జీలు పళ్ళని కోటిరెడ్డి, బండి కరుణాకరణ్, సాయన శివయ్య, కోలపల్లి గణేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ నెల 27న జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అడిగి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేశారు, చాలా అనుభవం గల ఆయన. అదే కాకుండా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే ఎవరైతే పవర్లో ఉంటారో ఆ అభ్యర్థిని మనం గెలిపించినట్టయితే రేపొద్దున మనకి న్యాయమైన కోరికల్ని ఆయన వాళ్ళు నెరవేర్చడానికి, శాసన మండలిలో మీ గళాన్ని ఇప్పడానికి మీ తరఫున బాగుంటుంది. ఎందుకంటే మీరు ఓటేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్న మాకు ఇది కావాలి. మొన్న బాలాజీ స్కూల్ చందు గారు, కొమ్మారెడ్డి స్కూల్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా మనం వచ్చి న్యాయమైన కోరికలు అడిగినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారని చెప్పి మాకు చెప్పారు. మీ అందరికీ హెల్త్ కార్డులు అడిగారంట. ఆ కార్డు వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులో ఈఎస్ఐ కార్డు పనిచేస్తుందని చెప్పారు. అదే కాకుండా టీచర్స్కి ఇల్లు కావాలి, టిక్కో ఇళ్ళలో కూడా ఇల్లు కావాలి. ఇవన్నీ కూడా చాలా సుపరిచితం. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా వారి ప్రతిభను చాటుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో
అలాగే పిల్లల పట్ల వారి ఎదుగుదల పట్ల బాధ్యతగా చూసుకునేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే పిల్లలకి చదువు చాలా ప్రాముఖ్యత ఈరోజు ఇందాక చెప్తున్నారు సార్. తల్లిదండ్రులు కూడా బాధ్యత వల్ల కొంత వెనకబడిపోతున్నారండి ఉపాధ్యాయులు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే రానున్నటువంటి 27వ తేదీన మరి పట్టభద్రుల ఎన్నికలు మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ఓట్లు ఉన్నాయి మేడం గారు. మరి అటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మన ఉపాధ్యాయుల అలాగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి బలమైనటువంటి అభ్యర్థి అనుభవం గలనటువంటి నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 41వ పరిధిలోని రాజీవ్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 41వ పరిధిలోని రాజీవ్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాజీవ్ నగర్ మడుగు పోరంబోకులో ఆక్రమిత ఇళ్లను కూల్చివేసిన అధికారులు సదరు శిథిలాలను మరికొన్ని అతిక్రమణలు తొలగించాలని వారు కోరారు. వీటిని తొలగించి తమ ప్రాంతంలో రోడ్లు డ్రైన్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కలెక్టరేట్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాది 40వ డివిజన్ అండి, రాజీవ్ నగర్ కాలనీ. నాది బండారు గంగాధరం నా పేరు. నేను రాజీవ్ నగర్లోనే ఉంటాను. మా ఆవిడకాడ వికలాంగులాలు. కనీసం దారి కానీ ఏది కానీ ఉండదు. బండి తీసుకొస్తా 3 చక్రాల బండి తీసుకొస్తా అక్కడ ఆవిష్కారం లేదు. అట్టా ఆక్రమించేశారు. మాకివ్వటం పేర్లు నాని లంకా సూరిబాబు గారు ఇచ్చారు, గతంలో ఇచ్చారు. కానీ వాళ్ళు ఆక్రమించేసి పెట్టిన మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా ఏది పెట్టినా వాళ్ళ మీద మేము అట్టాగే ఆ కేసుల మీద బయటకు వచ్చాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కరగ్రహణంలో ఇల్లు ఇచ్చారండి, స్థలాలు ఇచ్చారు. 1,80,000 ఏమో వాళ్ళకి కట్టుకోమని కూడా లోన్ శాంక్షన్ అయింది. మాకు కావాల్సింది ఏమీ లేదు. వాళ్ళని ఖాళీ చేసి మాకు రోడ్డు డ్రైన్ కల్పించాలి. అనేక దుర్వాసనలు కానీ మామూలుగా అక్కడే గొడ్డును కోయటం కానీ ఏది కానీ మరీ దారుణంగా ఉంది. కనీసం ఇప్పుడు 2 ఇల్లు పడేశారు అక్కడ. ఆ పక్కనే మేము రావటక్కడ అవకాశం లేకుండా నిన్న కాడ ఉండి కొద్దిగా పక్కకు పెట్టుకోమంటే మా మీదకి వచ్చారు. అందరూ మాట్లాడదు మా ఇవ్వకుండా. అది తొలగించమని కలెక్టర్ గారికి కోసం అని అర్జీ పెడతా కానీ వచ్చాము. దయించి ఆ రోజు జరిగిన రోజున నేనేదో అర్జీ పెట్టానని చెప్పి నా మీద నా ఇల్లు నా తలుపు పాలకొట్టి లోపలికి వచ్చి నన్ను కొడతా కత్తేసుకుని వచ్చారు. వాళ్ళకి ఆ తర్వాత 100 ఫోన్కి కొట్టి కొడితే కానిస్టేబుల్ వచ్చి నన్ను ఆర్పేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు కాడ ఇచ్చాను. 41వ వార్డు ఉన్నటువంటి రోడ్డు ఆక్రమణలో ఇళ్లను మున్సిపాలిటీ వారు కొన్ని తొలగించి మరలా ఇందులో కొందరు వ్యక్తులు వచ్చి పాల్గొని 15 రోజులు గడువు అడగగా ఈ రోడ్లో ఇళ్లను తొలగించినప్పటికీ కూడా మళ్ళీ వారిని మళ్ళీ యథావిధిగా ఇల్లు వేసుకోవడం జరుగుతుంది. దయచేసి కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టాము. గతంలో ఏవైతే ఈ రోడ్డుపై ఉన్న ఇల్లుని తొలగించారో ఇప్పుడు కూడా మళ్ళీ తొలగించి మాకు దారిని కల్పించమని, అదీకాక ఈ దారిలో ఆవు మాంసం కూడా అమ్మడం జరుగుతుంది. ఆదివారం గురువారం అమ్మి ఈ రోడ్లో ఉన్నటువంటి వాసన పందులు కూడా అక్కడే తిరుగుతూ వెళ్ళే దారిలో వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మాకు ఈ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమించిన ఇళ్లను తొలగించి మాకు డ్రైనేజీను తమ సమస్యలు పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పరిష్కారానికి కాల పరిమితితో తగిన సిబ్బందిని ప్రత్యేక కార్యాలయాన్ని ఇవ్వాలి అని, బినామీ ఆస్తులు జప్తు చేసి బాధితులకు మేలు చేకూర్చాలని వారు కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని బాధితుల స్థితిగతులు విచారించి తగు చర్యలు తీసుకోవాలని, అగ్రి బాధితుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. మా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మొదలయ్యి 11 సంవత్సరాలు దాటిపోయింది. రెండు ప్రభుత్వాలు వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది, కూటమి ప్రభుత్వం. కానీ మా సమస్య మాత్రం అలాగే ఉంది. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలన్నా మా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే అగ్రిగోల్డ్ సంస్థ మీద ఉన్న కేసులు దాదాపు 150 నుంచి 200 కేసుల దాకా ఉండడం జరిగింది. దీని మూలంగా మేము ఏ ఆస్తి ఆక్షన్గా చెప్పినా సరే
మరి కంపెనీ వాళ్ళు లిటిగేషన్ వేసి ఆక్షన్ ఆపడం జరుగుతూ వచ్చింది. అట్లా అన్ని ఆస్తులకు సంబంధించి ఏదో ఒక లిటిగేషన్ వేసి ఆక్షన్ జరగకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రత్యేకించి అగ్రిగోల్డ్ సమస్య మీద, అగ్రిగోల్డ్ కేసుల మీద ఒక కోర్టును ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక పీపీని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే అగ్రిగోల్డ్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఒక కమిటీని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి అందులో కూడా మా కమిటీకి సంబంధించి, మా అసోసియేషన్ సంబంధించి ఒక సభ్యుడిని దాంట్లో తీసుకుంటే మాకు తెలిసిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఏంటంటే మా అసోసియేషన్ తరపు నుంచి మేము ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే పెద్ద ఆస్తులు అంటే 100 ఎకరాలు, 50 ఎకరాలు, 150 ఎకరాలు కొనే పరిస్థితి లేదు. కాబట్టి కస్టమర్లు అది 50 సెంట్లుగా కానీ, ఎకరంగా కానీ, 2 ఎకరాలుగా కానీ, లేదా ఇళ్ల స్థలాల ప్లాట్లుగా కానీ చేసి అమ్మితే అది కస్టమర్కి, ఎందుకంటే 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కునే విధంగా, లేదంటే తక్కువ 10 ఏళ్ళు పెట్టి మాకు చాలా ఇస్తారు అనుకుంటే ఎప్పటికప్పటికి రూపాయి దాచుకుని కట్టామండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కట్టించిన వాళ్ళతో చాలా బాధలు పడుతున్నామండి. వాళ్ళు ఎట్టాడు మాటలు మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది. ఇంట్లో వాళ్ళతో కూడా అందరితో బాధలు పడుతున్నాం. 11 ఏళ్ళు వాళ్ళు ఇచ్చేస్తారు, రేపు పడతారు, రేపు ఇచ్చేస్తారు. ఎప్పటికప్పటికి జరుపుకుంటూ వచ్చేస్తుంటే ఇంట్లో వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారండి. చాలా బాధగా ఉందండి. మాకు తొందరగా ఇప్పించండి. మా అగ్రిగోల్డ్ డబ్బులు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. Thank you.